ప్రీమియర్స్ పడడం లేదు అనేది తెలుస్తుంది. అండ్ ప్రీమియర్సే కాదు, రేపు సినిమా కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న 50-50 ఛాన్సెస్ కూడా ఉండింది. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. మొత్తం కూడా చూడొచ్చు. అసలు మేము ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాము థియేటర్ దగ్గర. ప్రతి హీరోకి కూడా మేము థియేటర్స్కి ప్రీమియర్స్ అనగానే ఎంత హల్చల్ చేస్తూ ఉంటారు, థియేటర్స్ యాజమాన్యాలు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు. మరి థియేటర్స్ యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది. థియేటర్స్కి సంబంధించి కూడా అందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అభిమానులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, కాంట్రవర్సీ నడిస్తే వాళ్ళకి ఉండొచ్చు, కానీ ఫ్యాన్స్ ని విధంగా డిసప్పాయింట్ చేస్తారా అని చెప్పి ఇక్కడ ఆందోళన చేపట్టారు. రైట్, అనిల్ గారు చెప్పండి, అసలు మీరు పొద్దు నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. పొద్దు నుంచి మనం 1 వీక్ నుంచి మేము ఇక్కడ ప్రతి డెకరేషన్ చేసుకుని ప్రతి ఒక్క ఫ్యాన్ అతను కాలు కరెక్ట్ లేకున్నా కూడా వచ్చిండు అతను. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కూడా బాలయ్య ఫ్యాన్స్, డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా పాన్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి రికార్డ్స్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఇది ఒకటి మాకు బి గోపాల్ బాలక కాంబినేషన్ అంటే క్రేజీ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ బోయపాటి బాలకృష్ణ బిగ్గెస్ట్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్ సినిమా ఇటు కొట్టాలని పాన్ ఇండియాతో ఎంతో ఎదురు చూస్తుంటే గత వారం నుంచి మేము ఎంతో ఇవ్వాలి అంత అన్నీ చేసుకుంటే కూడా 3 డేస్ నుంచి డిసప్పాయింట్. ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది. ఇలా ప్రీవియస్ లేదు. ఇట్లా ఈ నిర్మాతలు ఇట్లా 50 కోట్లు ఇవ్వాలని చెప్పేసి 5 కోట్ల కేసు వేసి చెప్పినా అయిందా లేదు తెలియదు. సినిమా డిసప్పాయింట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా 6 o'clock జియో వచ్చిందని చెప్పారు. ఇంతవరకు టికెట్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ కాకుండా ఇక్కడ తెలంగాణ ఇక్కడ లేదు, ఆంధ్ర కూడా అదే అంటారు, అన్ని రాష్ట్రాలు ఇదే అంటారు. ఎందుకు కావాలని వాంటలు బాలకృష్ణ ఇవ్వాలి, క్రేజులు ఉండగా కావాలని చేస్తున్నా. 2 రాష్ట్రాల అక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మా టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫేస్గానే ఉన్నది. కానీ ఎందుకు ఇలా చేస్తారో అర్థమవుతలేదు. ఇలాంటి బాలకృష్ణ గారు ముందు ప్రొడ్యూసర్ ఇచ్చినప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే నీ మంచి క్రేజ్ ఉన్నది, అన్ని విధాలు అన్ని బాగుంది, ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్లకు ఎందుకు భగవత్ కేసరి కట్నం చేస్తే సినిమా తీసినా బాలయ్య అంటారు, తర్వాత ఎవరు రారు. తర్వాత డాకుమార తీసినా కదా ఎప్పుడు ప్రొడ్యూసర్ బాలకృష్ణ, ఒకప్పుడు ఎస్ గోపాల్ రెడ్డి బాలకృష్ణ అలాంటి ప్రొడ్యూసర్ ఇంతవరకు లేడు. ఆ తర్వాత కొంతమంది వచ్చి పోయారు, కానీ ఇలాంటి ప్రొడ్యూసర్ మనం లేరు. ఎప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి మనకు మైనస్ ఎప్పుడైనా ఒక డైరెక్టర్దే బాలయ్య తప్ప సినిమా హిట్ అవుతుంటుంది. ఓ ఫ్యాన్స్ ఇంత మించి ఏది లేదు. కానీ బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ పట్ల కానీ డైరెక్టర్ పట్ల కానీ చాలా అంటే అందరికీ కూడా ఏ హీరో అయినా డిమాండ్ చేయడం కానీ అట్లా జరుగుతుంది. బట్ బాలకృష్ణ గారు అందరితో క్లోజ్ గానే ఉంటారు కదా, మరి ముఖ్యంగా ఆయనకి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు. మరి బాలకృష్ణ గారు ఎప్పుడైనా నిర్మాతల ప్రొడ్యూసర్, నా వల్ల 5 రూపాయలు లాస్ కావద్దని ప్రొడ్యూసర్ అయినా ఎవరు కానీ ఫ్యాన్స్ కానీ ఎవరు కానీ ఆ విధంగా అన్ని విధాలు చూసుకునే వ్యక్తినా. అలాంటి హీరోకు ఇలాంటి నిర్మాతలు ఎందుకు ఎన్నుకుంటున్నారు? ఆయన చుట్టూన్న వాళ్ళు ఏం చేస్తున్నా నాకు అర్థమవుతలేదు. ఎవరికి ఏమిస్తారు ఏం చేస్తలేదు. ఈ సినిమా తీసే మటుకు బాలయ్య తర్వాత బాలయ్య అన్నారు, ఎవరు అన్నారు. ఇప్పుడు ఇంత 1000 మంది డిసప్పాయింట్ ఉన్నారు. ఇప్పుడు మా స్పెషల్ షో అంటారు, పొద్దున స్పెషల్ షో నైట్ వేస్తాడా లేదా ప్రీమియర్ అది ఉంటుందా లేదా, రేపు సినిమా వస్తుందా లేదా అది గ్యారంటీ లేదు. పొద్దున 8:30 షో అంటే ఎంతోమంది టికెట్లు కావాలని ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిండు అనుకో, ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి మేము? ఈ ఒక్క మెయిన్ థియేటర్ కాదు, సరౌండ్ తెలంగాణ ఈ పరిస్థితి ఉన్నది. మేము Day 1 రికార్డు కొట్టాలని ఎంతో పందాలు కట్టి కూర్చున్నాం మేము. ఈరోజు మా బాలకృష్ణ గారు మొత్తం ఫ్యాన్స్ డిసప్పాయింట్లో ఉన్నారు మొత్తం కలిసి. అండ్ మీరు పొద్దున్న నుంచి కూడా ఇక్కడ మొత్తం కటౌట్లు కట్టిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ప్రీమియర్స్ పడతాయా, ఎప్పుడెప్పుడు మీరు అన్నారు ప్రీమియర్స్లో ఈసారి మేము మామూలుగా విజృంభించకూడదు అని చెప్పి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు 100%. ఇక్కడ మన కాస్ట్ రోడ్ సెంటర్లో కూడా ఇంత పుష్పట్టు వచ్చి నుంచి ఒక ఇష్యూ అయింది కాబట్టి బ్యానర్స్ కానీ క్రాకర్స్ కానీ అవి కూడా కట్టనిసలు చేస్తారు. మేము రిక్వెస్ట్గా మేము పిఎస్ వాళ్ళకి పర్మిషన్ చేసుకొని మా వంతు శక్తి లేదు మేము బ్యానర్ కట్టుకున్నాము. ఒక దండ అంటే కూడా మీరు బెంగళూరు దండ వేయొద్దన్నారు, మామూలు ప్లాస్టిక్ దండ వేయొద్దన్నారు, కాలుతా క్రాకర్స్ వల్ల. అది కూడా మీకు అన్ని కోఆపరేట్ చేసి కూడా మేము ఈ దండ వేసుకున్నాం. 59,000 దండ మేము వేసినాం. ఇక్కడ దండేసామని కాదు, మాకు సినిమా కావాలి. ఫస్ట్ సినిమా వస్తేనే అందరూ ఎంజాయ్ చేస్తాం మేడం. మీకు ఎందుకు బాలయ్య పట్ల ఎందుకు గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ చేస్తుందా అక్కడ గవర్నమెంట్ చేస్తుందా? మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు కోఆపరేషన్ లేదు. కేవలం బాలకృష్ణని నందమూరి ఫ్యామిలీని వాడుకోనికనే ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కానీ. ఆయనకు ఓన్లీ సపోర్ట్. మరొకసారి బాలకృష్ణ గారికి ఇటు ప్రభుత్వం అండ లేదు, ఏమీ లేదు. ఒకవేళ ప్రభుత్వం అండ కనుక ఉండుంటే ఇవాళ ప్రీమియర్లు ఆపే అవకాశం కూడా వచ్చేది కదా అని అంటున్నారు. బాలకృష్ణకు ఎవరు అండ కూడా అవసరం లేదు. కాకపోతే మేము చేసిన దానికి మా నిజాయితీకి మాకు ఎవరు కూడా అడ్డుపడొద్దు. అలాంటి హీరో ఇండస్ట్రీలో ఈరోజు ఇంత 65 years అంత ఏ ఎనర్జీ ఏ హీరో లేడు. అలాంటి టైంలో బాలకృష్ణ గారికి ఇలా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు మాకు అర్థమైతలేదు. దాని మీద అంటుంది. సో సార్ మీరేమంటారు, అసలు ఇది ఎందుకు జరిగింది అంటారు? ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఇంకొక 2 గంటల్లో ప్రీమియర్స్ పడతాయి అనగా ఇప్పుడు ప్రీమియర్స్ లేవు, ఏమీ లేవు. అటు ఏపీ తెలంగాణలో కూడా ప్రీమియర్స్ రద్దు చేశారు.